హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా రోజ్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇలా ఇంట్లో రోజ్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటే రోజ్ మిల్క్లోను, మొహబ్బత్ కా షర్బత్లోను, గోందు కతీరాతో చేసుకునే జ్యూసెస్లో కూడా వేసేసుకోవచ్చు. ఈ రోజ్ సిరప్ కోసం నేను రోజ్ పెటల్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని స్ట్రైనర్లో పెట్టేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అవ్వటానికి. ఇక్కడ తీసుకోవాల్సింది సెంట్ గులాబ్ ఉంటుంది కదా, దీన్ని దేశీ గులాబ్ అని కూడా అంటుంటారు. ఈ గులాబీ రేకుల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ మీదైనా కొద్దిసేపు ఆరబెట్టుకోవచ్చు. తర్వాత ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటట్లయితే ఇలా మిశ్రీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాప్స్లో షుగర్ వేసి అమ్ముతుంటారు కదా, అలా లేకుండా మనం ఇలా మిశ్రీతో చేసేసుకుందాం. ఇలా మనకి దాగా మిశ్రీ కానీ లేకపోతే కలకండ అంటాం కదా, అది తీసుకొని క్రష్ చేసేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి. తరువాత అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని మనకి స్ట్రింగ్ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మీడియంలో పెట్టుకొని కాసేపు మిక్స్ చేసుకుంటే మనకు అంతా మెల్ట్ అయిపోయి ఇలా థిక్గా అయిపోతుంది. పాకం అనేది మనకు స్ట్రింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, పాకం అలా వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తరువాత మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రోజ్ పెటల్స్ని, ఆ పెటల్స్ని వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రోజ్ పెటల్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేసుకుంటుంటే మనకు పెటల్స్ అంతా ఇలా అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత మనకు అందులో ఉన్న కలర్ అనేది మనకు ఈ పాకంలోకి వచ్చేస్తుంది. ఇలా రోజ్ పెటల్స్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకొని తరువాత దీన్ని కాసేపు వదిలేస్తే మనకు రోజ్ పెటల్స్లో ఉన్న కలర్ అంతా సిరప్లోకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ చూడండి కొంచెం కలర్ వచ్చింది కదా, తరువాత దీన్ని లిడ్ని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 హోల్ నైట్ అలా పక్కన పెట్టేసుకుంటే మనకి కలర్ అనేది బాగా దిగుతుంది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ని మనం డ్రింక్స్లో యూస్ చేసేసుకోవచ్చు. ఇవే రోజ్ పెటల్స్తో ఇంకొంచెం మరిగించేస్తే మనకు మొత్తం అంతా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత అలా వదిలేసి అందులో కొంచెం సోంఫు ఇలాచీ పౌడర్ వేసేసి పక్కన వదిలేస్తే మనకు గుల్కండ్ కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.